శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభారతం చెప్పుకుంటున్నాం. నిన్న మనం ఆరణ్య పర్వం పంచమాశ్వాసంలో 158వ పద్యం వరకు చదువుకున్నాం. ఈ రోజున 159 నుండి కొనసాగిద్దాం. ఆ క్రోధునకు రసుండు పుట్టే, రసునకు స్వాహాయన కన్యకయున్ కాముండను కొడుకును పుట్టిరి. కామునకు అమోఘుండు పుట్టే, అమోఘునకు ఉగ్ధుండు పుట్టే, మరియు కాశ్యపుండును, వాసిష్ఠుండును, ప్రాణుండును, అంగీరసుండును, చవనుండును అను వారు ఏవురు తేజస్వి అయిన కొడుకు పడైదుమని అనేక వర్షములు ఘోర తపంబు చేసి మహావ్యాహృతి స్మరణంబు చేయుచున్నంత అనలము ఛాయమస్తకము అర్కని భంబకు బాహుయుగ్మము కనక సముజ్వలంబులకు కన్నులు చర్మము కృష్ణవర్ణ తందరరిన జంగలుంగల ఉదాత్తపు దేహము తేజరిల్లగా తనయుడు పుట్టే వారలకు తద్దయు అద్భుతమందలోకముల్. కశ్యపుడు, కాశ్యపుడు, వాసిష్ఠుడు, ప్రాణుడు, ఆంగీరసుడు, చౌరుడు అనే 5గురు కొడుకును పొందడం కోసం కఠోరమైన తపస్సు చేశారు. మహావ్యాహృతి అనే మంత్రాన్ని జపించారు. అప్పుడు ఆ 5గురికి ఆశ్చర్యంగా ఒక్క కొడుకు జన్మించాడు. ఆ పుత్రుడి యొక్క దేహం చాలా ఉత్తమమైన దేహం. అతడు శిరస్సు ఎటువంటిదంటే నిప్పు రంగు, 2 చేతులు సూర్యుల్లాగా మిరుమిట్లు గొలుపుతూ వెలుగొందుతున్నాయి. కన్నులు బంగారవంతో దగదగా మెరుస్తున్నాయి. శరీరం నల్లది. ఇట్లు పుట్టిన అప్పావకుండు పంచజనక ప్రభవుండు కావనన్ పాంచజన్యుండను పేరన్ ప్రసిద్ధుండై 10 సహస్ర వర్షంబులు తపంబు చేసి నిజమస్తకంబున బృహద్రథ అంతరులను వారలను వదనంబున హరిని నాభియందు శివుణ్ణి బలంబున ఇంద్రుని ప్రాణముల వాయువుని అగ్నిని బాహుయుగ దంతపుటంబుల విశ్వభూతంబులను సృజించే. ఈ విధంగా పుట్టిన అగ్నిదేవుణ్ణి 5గురికి పుట్టినవాడు కాబట్టి పాంచజన్యుడు అని పిలిచారు. ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన యొక్క శిరస్సు నుండి బృహద్రథంతరులు పుట్టారు. ఆయన ముఖం నుండి విష్ణువు పుట్టాడు. నాభి నుండి శివుడు పుట్టాడు. వీర్యం నుండి ఇంద్రుడు జన్మించాడు. ప్రాణాల నుండి వాయువు, అగ్ని జన్మించారు. చేతుల జంట నుండి దంతాల నుండి సమస్త భూతాలు, సమస్త ప్రాణులు కూడా ఆవిర్భవించాయి. తప్పుడను వక్ని నిరంతర తపో నిరూఢుడై 15 పుత్రుల అచ్చపరిమిత ఘోర తేజో విపులాత్ముల గనియ కపట వృత్తి నిపుణులను. తప్పుడు అనే పేరు గల అగ్నిహోత్రుడు భయంకరమైన తేజస్సుతోటి జాజ్వల్యమాలంగా వెలిగే కొడుకులు 15 మందిని కన్నాడు. వాళ్ళు మోసం చేయటంలో అత్యంత నిపుణులు అంటారు. ఆ 10 ఎవరు? సుభీముండు, అతిభీముండు, భీముడు, భీమబలుండు, అతిబలుండు అను వారు ఒక్క ముగియును. సుమిత్రుండును, మిత్రవంతుడును, మిత్రజ్ఞుడును, మిత్రవర్ధనుడును, మిత్రధర్మండును అను వారు ఒక్క ముగియును. సురప్రవీరుండును, వీరుండును, సువేషుండును, సువర్చనుండును, సురహంతయు అను వారు ఒక్క ముగియునుగా ఇట్లు 3 మొత్తంబులై యజమానుల యజ్ఞఫలంబులు అపహరించుచుండుదురు. తత్ప్రశాంత్యర్థమై యాగంబులందు అగ్ని చేయనంబు చేయినది. వాళ్ళు 3 టీములుగా ఏర్పడి 5గురు కలిపి ఈ 15 మంది యజ్ఞాలు చేసే వాళ్ళను బాధించి యజ్ఞ ఫలాలను దొంగిలించడం మొదలుపెట్టారు. అందువల్ల అగ్నికి వాళ్ళని సంస్కరించడం అవసరమైంది. అగ్నికే సంస్కారం చేయడం అవసరమైంది. అంటే పుత్రులు ఆ విధంగా చేస్తున్నారు కాబట్టి అగ్నిని సంస్కరించాల్సిన అవసరం వచ్చింది. అధిప విహగాకృతుల నొప్పు అగ్ని చేయనముల ఉదగ్ర పక్షాఘాతములను విప్రవరుల మంత్రఘోషములను
వారు నిహుతులై భయం పడి చేరరు యజ్ఞభూమి. ధర్మరాజా, ఆ 15 మందిని విప్రులు భయపెట్టి యజ్ఞశాలను చేరనివ్వకుండా చేశారు. బ్రాహ్మణోత్తములు మంత్రాలను ఉచ్చరించడం చేత వారు రెక్కల చేత కొట్టబడి యజ్ఞశాలలను చేరకుండా, ఎవరి రెక్కలతోటి అనంటే పక్షుల ఆకారంతో మంత్రంతో పక్షుల ఆకారాలని తయారు చేసి ఆ పక్షులకి అగ్ని రెక్కలను పెట్టారట. ఆ రెక్కల చేత కొట్టబడి వాళ్ళు యజ్ఞశాలను చేరకుండా ఉన్నారు. తపుండు మరియు సకల యజ్ఞ భాగభుజులైన పుత్రుల ఏవురన్ కనియే అంద అగ్రజుండు. తప్పుడు అనేవాడు సమస్త యజ్ఞ భాగాలను భుజించేవారైన 5 కొడుకులను కన్నాడు. వాటిలో పెద్దవాడు వైశ్వానరుండను వహ్ని చాతుర్మాస్య విధులందు భూసుర వితతి చేత పద్యన్య సహితుడై పరమార్చనము కాంచు అధిప రెండగు ఆతడఖిలమునకును ప్రభుడు తానై విశ్వపతి అన విలసిల్లు వినుము మూడగువాడు విశ్వమునకు ఆత్ముడై విశ్వకుండన నొప్పు ఆలవునతడు భూతముల ఆహార వితతి గలయు పక్వము సేయుట విశ్వభుక్కు నాగ పెంపొందు గోపతి నామధేయుడై సమస్త ధర్మక్రియలందు హేతువై ప్రశస్తి వహించు ఏనగున తండు. ధర్మరాజా, ఈ తప్పుడనేవాడు ఈ 15 మంది దుష్టులనే కాకుండా ఆ యజ్ఞ ఫలాల్ని హరించే 15 మందినే కాకుండా యజ్ఞ భాగ భోక్తలైన 5 కొడుకులను కూడా కన్నాడు. వాళ్ళలో మొట్టమొదటి వారి పేరు వైశ్వానరుడు. ఆ వైశ్వానరుడు బ్రాహ్మణుల చేత మేఘుడితో పాటు పూజించబడ్డాడు. 4 నెలలలో నూనెలలో కూడా అతడు అర్చించబడేవాడు. ధర్మరాజా, రెండవ వాడి పేరు విశ్వపతి, సార్థక నామధేయుడు. అతడు సమస్త సృష్టికి కూడా ప్రభువు. 3వ వాడి పేరు విశ్వకుడు, అతడు విశ్వానికి అంతర్యామి. 4వ వాడి పేరు విశ్వభుక్కు, అతడు ప్రాణుల యొక్క తినుబండారాలను పక్వం చేసేవాడు. 5వ వాడి పేరు గోపతి, ఈయన సర్వధర్మ క్రియలకు కూడా హేతుభూతు. మరియు భానుండను అగ్నికి సోమపుత్రి అయిన బృహద్భాషయందు బలదుండును మన్యుమంతుడును ధృతిమంతుడును ఆగ్రాయనుండును అగ్నియు సోముండును అన్న 6 కొడుకులు నిశ అను కూతురు పుట్టిరి. సకల తపఫలములు నిర్వహించుటకై పురంధరుండు అను నామధేయుడైన కొడుకుంబడసే అమ్మనువు భానుపుత్రి అయిన నిశాకన్యం పెండి అయి ప్రాజాపత్యుండన పేర పరిగి పరమ బ్రాహ్మణుల చేత అర్చితుండయే. ఈ విధమున అనేక అగ్నులు సకల ధర్మక్రియా సాధకులై వెలింగిరి. దక్షిణాగ్ని ప్రముఖంబులైన వక్నులు వాయుహతించేసి అన్యోన్య సంసృష్టంబులయ్యే. ఏనియు రజస్వలాది సంకరంబులం పొరసి నేనియు మృతక జాతకాది సంస్పర్శనమునం పొద్దునేనియు తత్ప్రాయశ్చితార్థంపై అష్టాకపాలయిష్టి చేయవలయు అని చెప్పి మరియు మార్కండేయుడు ఇట్లని ఏ విధంగా అనేకమైన అగ్నులు పుట్టారయ్యా, ఒకళ్ళు కాదు, ఇంత ఉంది అగ్నిదేవుడి యొక్క కుటుంబము. మరి వీళ్ళందరూ కూడా ధర్మక్రియలన్నిటికీ కూడా హేతుభూతులయ్యారు. ఈ అగ్నుల చేతనే మన పాతకాలు కూడా, మన పాతకాలే కాదు, మనకు సంబంధించిన సృష్టులంటి అటువంటివి కూడా అయిపోయిన తర్వాత అష్టాకపాలేష్టి అని 8 మట్టి పాత్రల్లో అగ్ని సంస్కారం చేసి సంస్కరిస్తూ ఉంటారు అని చెప్పి మరలా మార్కండేయ మహర్షి అన్నాడు. ఆపుడను అగ్ని అతులిత రూపయైన ముదితయను తరుణియందు జగద్దీపకు అపార తేజు మహాపూజ్యం కరియే అగ్ని అద్భుతరాము. ఆపుడు అనే అగ్నికి అతిలోక సౌందర్యతి అయిన ముదితకును అగ్ని అనే ముద్దు బిడ్డ జన్మించాడు. అగ్ని అనేవాడే ముద్దు బిడ్డ జన్మించాడు.
ఆతడు త్రిలోకతంత్రము నిరంతరమైతన నిర్వహించుచున్ సశంభుడాది అయిన సురసంతతికిన్ ప్రేమపహాభ్యములు సత్వము మోచి ఇచ్చుచు భృశంబగు తద్దరమోర్వలేక సుబ్రత నిరతుండ ధర్ముడు అనువానికి ఇట్లను ఆదరంబుతో లోక వ్యవహారాలను కూడా తదేక దీక్షతోటి అగ్ని అలా నిర్వహిస్తున్నాడు. దేవేంద్రుడు మున్నగు దేవతలు కూడా యజ్ఞాల్లో సమర్పించడమే హోమద్రవ్యాల్ని ఆ అగ్ని నుండే స్వీకరిస్తున్నారు. ఈ నిరంతర భారాన్ని చాలా కాలం నిర్వహించిన తర్వాత డస్సి అంటే అలిసిపోయి అగ్ని అథర్వుడనే వాడిని చేరి గౌరవంతో కూడిన అభిమానంతో ఇలా అన్నాడు, ఏను దుర్బలుండనైతిని నీవు దేవతలకు అభ్యములు మోచి ఇమ్మని వారిని పంచి తాను సముద్రము సొచ్చి అందు దాగుటయు దేవతల దేవముఖుండన్న ఉన్నయడ రోయం తొడంగిన అగ్నిచరంపులైన మత్స్యంబులు సుళ్లకు అగ్నిదేవుండు జలదినుంట చెప్పుటయను కనది అనలుండు మీలం చూచి జనంబులు మిమ్ము నిర్దయులు కావుతామని శాపం ఇచ్చే. అదనమాట. అథర్వుడు అని ఆయన్ని చేరన్నట, నేను ఇప్పుడు బలహీనుడిని అయిపోయాను, నేను అలసిపోయినాను, నువ్వు ఈ రోజు నుంచి హోమద్రవ్యాల్ని మోసుకొని పోయి దేవతలకు అందించు అని పలికితే, పలికిన తర్వాత అగ్నిహోత్రుడు సముద్రంలో ప్రవేశించాట, దాక్కున్నాట. అప్పుడు దేవతలు అగ్నిదేవుడు ఎక్కడ దాక్కున్నాడో వెతకడం మొదలుపెట్టారు. అప్పుడు సముద్రంలో తిరుగుతూ ఉంటాయి కదా చేపలు, అవి వచ్చి దేవతలకు చెప్పినాయట, ఇదిగో ఇక్కడ దాక్కున్నాడు, మా సముద్రంలో దాక్కున్నాడు అని చేపలు చెప్పినాయట. అప్పుడు అగ్నిదేవుడు ఆ చేపలపై ఆగ్రహించి ఏ మాత్రం జాలి లేకుండా మనుషులు మిమ్మల్ని తెగ చంపుకు తింటారు అని శాపం ఇచ్చాట చేపలకి. హవ్యవాహనమునకును అమరోత్తములు తన్ను వేయు విధులనొలసి వేడుకొరిన ఎట్లు ఇయ్య కొనకయ్యంతయు విసిగి సమీరసగుడు తన దుమ్మేను విడిచే. అంటే ఎవరికి దారి ఉండదుట చేప అంటే చెప్తారు. ఈ శాపం వల్లనే, అగ్నిదేవుడు శాపం వల్లనే చేపలని తినటం అంటే సరదాగా తింటారు, హింసిస్తున్నా అన్న భావం ఏమాత్రం లేకుండా. కొన్ని చోట్ల అయితే జలపుష్పాలు అని వాటిని చంపేసి తింటారు, బెంగాల్ అటువంటి చోట. అందుకోసం కలకత్తా పోతే మొన్న ముందు నాకు జాగ్రత్తలు చెప్పారు, జాగ్రత్త వాళ్ళు అన్నింటిలో మా చేపలు వండుతారు. బ్రాహ్మణులు కూడా అక్కడ చేపలు తింటారు, జలపుష్పాలు అని చెప్పేసి, బెంగాల్లో ఒరిస్సాలో. అదే శాపం, అగ్నిదేవుడి శాపం అంటారు. ఏమాత్రం జాలి లేకుండా మిమ్మల్ని తెగ తినేస్తారు జనులందరూ కూడా. దేవతల్లో శ్రేష్ఠుడైన అగ్నిహోత్రుణ్ణి మళ్ళా అదే పని చేయడానికి రమ్మనమని దేవతలందరూ ప్రార్థించారు. అగ్ని మాత్రం సమ్మతించలేదు, తన దేహాన్ని త్యజించాడు. అగ్నిదేవుడు దేహాన్ని వదిలేశాడే కానీ నేను మాత్రం మళ్ళీ డ్యూటీ చేయను అన్నాడు. రేపు మనం 172వ పద్యం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.